కానీ న్యాయం అనేది కొన్నాళ్ళు దూరం పెంచొచ్చేమో కానీ న్యాయం ఎప్పుడు న్యాయంగానే ఉంటుంది, ధర్మం ఎప్పుడు ధర్మంగానే ఉంటుంది. అసత్యం అధర్మం ప్రతిరూపాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళక తప్పదు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఎంతటి దౌర్భాగ్యుడంటే కన్న తల్లిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమైనా కష్టపడి సంపాదించాడా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా నీతిగా సంపాదించాడా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆస్తులన్నింటినీ ఎలాగొచ్చాయో చెప్పమనండి. 2004 తర్వాత నీకు ఎలా వచ్చాయి ఆస్తులు? నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఆస్తులు? నువ్వేమైనా మొదటి నుంచి మీరేమైనా జమీందారు వంశమా? లేకపోతే మీరు అక్కడ ఉన్నటువంటి ఏమైనా పెద్దరెడ్లా? వైఎస్ఆర్ అనేటటువంటి పేరు కలిగినటువంటి ఇంకొక రెడ్డి కుటుంబాన్ని ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చూపించండి, ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే. నా ఇంటి పేరు కోన. నా కోన అనేటటువంటి ఇంటి పేరు మా కాలింగి జాతిలో ఉన్నారు. నా కోన అనే ఇంటి పేరు దళితుల్లో ఉన్నారు. నా కోన అనే ఇంటి పేరు ఇంకొక సామాజిక వర్గాల్లో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి రెడ్డి కుటుంబం అయితే వైఎస్ఆర్ అనేటటువంటి ఆ ఇంటి పేరు ఆ కుటుంబానికి తప్ప ఇంకెక్కడైనా ఈ ప్రపంచంలో ఇంకొక కుటుంబానికి ఇదొకటి ఉందా సార్? నాకే తెలియదు. చెప్పండి, ఎక్కడైనా చూపించండి ఒకటి. ఎక్కడైనా సరే ఆ కుటుంబానికి, వైఎస్ రాజారెడ్డి కుటుంబానికి తప్ప ఇంకా ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఆ రెడ్డి సామాజిక వర్గంలో, ఇంకా రెడ్డిలో అనేక వర్గాలు ఉండొచ్చేమో నాకు తెలియదు, సబ్వర్గాలు ఉండొచ్చేమో నాకు ఎక్కడా లేదు. ఎక్కడైనా సరే నా కోనవాళ్ళ వంశం, నా పెనుబెట్టులో ఉన్నాం, లేకపోతే మా గోరెంట్లో ఉన్నాం, జిల్లా మొత్తం మీద ఉన్నాం, అనేక గ్రామాల్లో ఉన్నాం. లేదు ఇంకొక ఇంటి పేరుతో కూడా అనేక దగ్గరలు ఉన్నారు. లేదా ఇంకొక వాళ్ళు అనేక దగ్గరలు ఉన్నారు. తమ్మినేని మా తాతగారు ఉన్నారు. ఈవెన్ తమ్మినేని వీరభద్రం గారు కమ్యూనిస్ట్ లీడర్. అంటే నేను అంటుంది ఎందుకు లేరండి అంటే వీళ్ళేమి రాజవంశీకులు కాదే, జమీందారులు కాదే, ఎస్టేట్దారులు కాదే. మరి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఆస్తులు? దోపిడీ కదా. మొట్టమొదటి తాత దగ్గర నుంచి కూడా మైనింగ్ దోపిడీ వల్లే వాళ్ళు వాళ్ళు ఈ స్థాయికి బ్రతికి బట్ట కట్టారు తప్ప వాళ్ళేమి కష్టపడి సంపాదించో, వ్యవసాయం చేసో, లేకపోతే నీతిగానో సంపాదించిన ఆస్తులు కావే. వాళ్ళ మతాలు కూడా ఆ రోజుల్లో వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కాపాడుకోవడం కోసమే మతాలు మార్చినటువంటి సంఘటనలు కూడా మన చరిత్ర వింటున్నాం. ఆయనకి ఏ మతం మీద గౌరవం లేదు. నేను హిందువుని, నేను హిందూ మతాన్ని ఆరాధిస్తాను, మిగిలిన మతాలను కూడా ప్రేమిస్తాను, గౌరవిస్తాను. నేను కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు తెలియకపోయినా, ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోయినా పక్కవాడిని చూసేనా తెలుసుకొని చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఎంత అపవిత్రం చేశాడండి. నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు పరిపాలన చేయి. ఈ రోజున మా హిందువుల అభిప్రాయాలు, హిందువుల తాలూకా మా దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా అపవిత్రం చేశాడే జగన్మోహన్ రెడ్డి. నీ భార్యను ఏ రోజైనా పట్టు వస్త్రాలు సమర్పించిన రోజు నాడు ఏ రోజైనా తన భార్యను తీసుకొని గుడికి వెళ్ళారా? ఇది సాంప్రదాయమా? పక్కన పూజ చేస్తేనే పక్కన భార్యను పెట్టుకొని పూజ చేస్తామే. అటువంటిది ఏ సాంప్రదాయాన్ని పాటించాడు? ప్రజలు నీకు ఇచ్చిన అధికారాన్ని, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అధికారాన్ని ఈవెన్ మతంలో కూడా విద్వేషాలు తెచ్చుకుంటాడు. ఈరోజు హిందూ మతాన్ని కూడా ఇబ్బంది పెట్టే, అలాగని మరి క్రిస్టియానిటీని గౌరవించాడా? అది లేదు. ఇంటిలో ఎక్కడో దండం పెడతాడట, బయటకు వస్తే హిందూ అట, ఇంటి లోపలైతే క్రిస్టియన్ అట. ఇది ఎక్కడిదండి? ఏ ఒక్క వ్యక్తి అయినా ఈ ప్రపంచంలో రెండు మతాలను ఉన్నాడా? ఏ ఒక్క వ్యక్తి అయినా ఉంటాడా? ఈ మాట నేను చెప్పా, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటే. నేను ఇంటిలో ప్రార్థిస్తా, ఈదులోనేమో పచ్చి కడతా, నేను ఇంటిలోనేమో సిలువు దండం పెడతా, ఇక్కడికి వెళ్ళేమో గోదావరి నదిలోనేమో శారదాపేటం, సరస్వతీపేటం వాళ్ళు వచ్చి ఈ కోడిని ముంచినట్టుగా గోదావరి నదిలో 3 సార్లు ముంచిస్తే ఇది అయిపోయాడట. ఎక్కడండి? ఇదేనా మన రాజ్యాంగం? ఇదేనా చెప్పింది? నువ్వు నీకు నచ్చిన మతాన్ని మీరు ఎంచుకోండి. ఒక క్రిస్టియన్ ఒక రాజ్యాంగ అధినేతగా కాకూడదా? లేదు మన సిక్కు, మన రాష్ట్రపతి జ్ఞాని జైల్ గారు ఆయన సిక్కు మతస్థుడు కాదా? ఆయన రాష్ట్రపతి కాలేదా? లేదు మన ఇతర రాష్ట్రపతులు కావచ్చు, ఎవరైనా సరే హిందువులు అయ్యారు, క్రిస్టియన్స్ అయ్యారు. ఆయన ఉండేవారు ఇంకొక రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి చేసి ఏం చేశారు మర్చిపోయాను ఇమీడియట్గా. ఎంతమంది ఉన్నారే? అంటే మన రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు ఇచ్చినప్పుడు ఈ నటన ఎందుకు? నేను అనేది అది.